హ్యాపీ వరల్డ్ రిచ్ భారత్ రిచ్ వరల్డ్. నేను కావ్యశ్రీ కపిల్ మాస్టర్ న్యూమరాలజీ ఆఫీస్ లో పిఆర్ఓ. ఈరోజు మనం బాబా పాండవం గారు వరల్డ్ హై పెయిడ్ న్యూమరాలజిస్ట్, ఎక్సలెంట్ లైఫ్ కోచ్ అండ్ ఆల్సో యోగా గురు సార్ తో మనము ఒక టాపిక్ డిస్కస్ చేద్దాము. అదేంటంటే రీసెంట్ గా మనకి 10th క్లాస్ ఎగ్జామ్స్ ఫినిష్ అయ్యాయి, దాని గురించి మాట్లాడదాము. నమస్తే సార్, బాగున్నారా? నమస్తే, హ్యాపీ భారత్. హ్యాపీ, నేను చాలా బాగున్నాను. మీరు? నేను చాలా బాగున్నాను. వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఈ రోజు టాపిక్ ఏంటి? ఈరోజు టాపిక్ ఏంటంటే 10th క్లాస్ ఎగ్జామ్స్ కంప్లీట్ అయ్యాయి కదా. సో న్యూమరాలజీ ప్రకారం వాళ్ళ పిల్లలు ఏ కోర్స్ నేర్చుకుంటే బాగుంటుంది అనేది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా మాకు? తప్పకుండా. అయితే కొందరు నమ్ముతారు, నమ్మరు. ఎస్, నమ్మిన వాళ్ళ కోసం. అవును. ఎందుకంటే ఈ విషయం నాకు తెలిసి ఉంటే, అంటే నేను 10th క్లాస్ ఉన్నప్పుడు నాకు ఈ విషయం తెలుసుంటే నేను వేరే కోర్స్ తీసుకునేవాడిని నేను. ఎస్, మేబీ, అవును. సో అందుకోసం మళ్ళీ ఎక్కడో వచ్చి నేను డాక్టర్ అయితే కాలేదు కదా. అవును. అలా అని అట్లా కాదు, అంటే ఒక్కొక్క కోర్స్ కి ఒక్కొక్క నంబర్ కి చాలా సంబంధం ఉంటుంది. నేను చెప్పాను అదే పక్కా అనుకోవాలి. ఖచ్చితంగా ఇది తీసుకుంటే వీళ్ళకి చాలా మంచిది, ఫ్యూచర్ బాగుంటుంది. ఓకేనా? ఇప్పుడు నేను ఇక్కడ బోర్డు మీద చూస్తా, మిగతా అన్ని డేట్ ఆఫ్ బర్త్ గురించి మనం ముందు ముందు వీడియో. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మీరు లక్షల కోట్లు కోచింగ్ సెంటర్లు పెట్టి మీ పిల్లలకు బలవంతంగా, నేను చెప్పుకున్న వాటి పేర్లు మీకు అందరికి తెలుసు. ఈ రెండు పేర్లు భారతదేశంలో బాగా పేర్లు ఉన్నాయి కదా, కామెంట్ రూపంలో తెలియజేయండి. వాటికి లక్షలు పెడతారు. తర్వాత పిల్లలు డాక్టర్లు ఇంజనీరింగ్ కాకుండా ఎటు పనికి రాకుండా ఉన్నప్పుడు అయ్యో ఈ వీడియో ముందే వచ్చింటే వాళ్ళకి ఆ కోర్సు ఇప్పించేవాడిని కాదు కదా అని బాధపడతారు. సో ఇది నేను మహబూబ్నగర్ జిల్లాలో 2015లో ఉన్నప్పుడే నేను అక్కడ అందరికి ఫ్రీగా చెప్పాను. 10th క్లాస్ ఎగ్జామ్ కాగానే వాళ్ళకు సెమినార్ పెట్టి టౌన్ హాల్లో ఎవరెవరు ఏం తీసుకోవాలి అని చాలా బాగా స్పందన వచ్చింది. సో నేను చెప్పినట్టుగా ఫాలో చేసి కొందరు డాక్టర్స్ అయింది, ఇంజనీర్లు అయింది, లాయర్లు అయింది, కలెక్టర్లు అయింది, చాలా ఫాలో చేసి. ఓకేనా? ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇంకా 50 లేదు, సోనీ లేదు, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ విషయం కాబట్టి డైరెక్ట్ గా మీ పిల్లల భవిష్యత్తు వీటిపైన ఆధారపడుతుంది. ఎవరైనా సరే అమ్మా, భారత్ లో గాని విదేశీయుల్లో గాని ఎక్కడ పుట్టినా 1, 10, 19, 28వ తారీఖులో పుట్టిన వాళ్ళు సూర్య జాతకులు అంటారు. సూర్య జాతకులు అంటారు. 1 నంబర్ క్వాలిటీస్, లీడర్ క్వాలిటీస్ అంటే వీళ్ళు ఏది పట్టుకున్నా బంగారమే అంటారు. సో వీళ్ళకి తిరిగే లేదు. వీళ్ళు కూలీ చేస్తే కూలీ నెంబర్ 1, లాయర్ చేస్తే లాయర్ నెంబర్ 1, డాక్టర్ చేస్తే డాక్టర్ నెంబర్ 1, బిజినెస్ చేస్తే బిజినెస్ నెంబర్ 1. ఇంకా ఏమి చేస్తే వాళ్ళు కానీ ఎవ్వరు చెప్పిన చేయగానే ఈ 1, 10, 19, 28వ తారీఖుల వాళ్ళు ఖచ్చితంగా వీళ్ళు ఎంపీసీ, బైపీసీ, తర్వాత ఎంబీబీఎస్, ఇంకా ఎంపీసీ నుంచి చాలా ఉన్నాయి కదా ఐటీ కోర్సులలో. ఇది చూసుకోండి. ఇప్పుడు గూగుల్ సిఇఓ వాళ్ళు ఏంటిది, వాళ్ళ డేటా బర్త్ చూడండి. సో ఐటీ రంగంలో టాప్ ఉన్నవాళ్ళు అంటే ఇప్పుడు వీళ్ళు తప్పకుండా ఈ ఎంపీసీ డైపీసీ తీసుకుంటే వాళ్ళు ఫ్యూచర్లో ఇంకా ఏమవుతారంటే ఆల్టర్నేటివ్ గా ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్, ఐఏఎఫ్ఎస్, పొలిటీషియన్స్, ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీఎంలు, పిఎంలు. ఎవరు సార్ 1వ తారీఖులో పుట్టిన వాళ్ళు ఎవరు సీఎం అయ్యారు అంటే అట్లనే చూస్తారయ్యా. మన సీనియర్ ఎన్టీ రామారావు గారు మే 28వ తారీఖులో పుట్టారా లేదా? ఆయన సీఎం అయ్యాడా లేదా? పొలిటీషియన్, చాలా నంబర్ 1 పొజిషన్ అయితే తిరిగి ఉండదు. సో వీళ్ళు లీడర్స్, వీళ్ళు ఎవరిని ఫాలో చేయరు, వీళ్ళకి అహంకారం ఎక్కువ ఉంటుంది. సో తప్పకుండా మీ పాప గాని బాబు గాని, అంతేందుకు 19th లో పుట్టిన ఇందిరాగాంధీ 19th లో పుట్టిన ఇందిరాగాంధీ పిఎం కాలేదా? సార్ మీరు మిస్టేక్ చెప్తాను సార్, మరి రాహుల్ గాంధీ ఎందుకు కావట్లేదు అంటే అదే అవి గ్రహాలు ఉంటాయి, వాళ్ళు ఫాలో చేయాలి ఎవరిని. అయ్యే యోగం ఉన్నా వాళ్ళకి ఆపులు లేరు, అన్ని ఉన్నా వాళ్ళు ఉన్నో విషయాలు అంటారు కదా, అట్లా. సో మొత్తం మీద అయితే అంతేందుకు సార్ మీరు అబద్ధం ఎంత అవుతున్నాయా? జూలై 1వ తారీఖు రోజు పుట్టిన అఖిలేష్ యాదవ్ సీఎం అయినాడా లేదా? అబ్బాయి 3 ఎగ్జాంపుల్ చెప్పిన. మీ కొడుకు గాని, బిడ్డ గాని, కూతురు గాని, మనమడు గాని, మనమరాలు గాని, మీకు అంత కోరికలు ఉంటే, అంత పట్టు ఉంటే రాజకీయాల్లో మీరు నెక్కగలుగుతాం అంటే 1, 10, 19, 28వ తారీఖు ఎవరు పుట్టినా ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీఎంలు, పిఎంలు అయ్యే ఛాన్స్ ఉంది. అమ్మో దాని పొలిటికల్ అదే వద్దు, మాకు సింపుల్ గా చదువు. అది ఐఏఎస్, ఐపీఎస్, ఐఏఎఫ్ఎస్, కలెక్టర్, ఈక్వల్ జాబ్స్, ఎంఆర్ఓస్, వీళ్ళంతా లీడరే.
ఈవెన్ రైల్వే స్టేషన్ లో కూలీ నెంబర్ 1 వెంకటేశ్వర ఉంది కదా, అవును. ఆడవారు చదువుకోకుండా నేను చెప్పినట్టు లీడర్. సో దీని బట్టి అర్థమైంది కదా. మొత్తం మీరు అయితే 1, 10, 19, 20 తారీఖులో పుట్టిన మీ పిల్లలకి నేను కంగ్రాచులేషన్ చెప్తున్నాను. మన 10th క్లాస్ ఎగ్జామ్స్ కూడా బాగా రాసుకుంటాం. సో ఆగం వడి కాకండి. పిల్లలకు మంచి ఎడ్యుకేషన్. వాళ్ళు చెప్తుంటారు నాకు ఇది ఇష్టం లేదు, నాకు అది ఇష్టం లేదు అని అంటుంటారు. ఇది బెండకాయ పచ్చడా, వంకాయనా, నాకు ఇది ఇష్టం లేదు. లైఫ్ నువ్వు నీకు ఇష్టం అండి. మీరు ఇంకో విషయం, వీళ్ళు ఫ్రెండ్స్ తీసుకున్నట్టు చూడాలని వీళ్ళు తీసుకుంటారు కదా. మీ టీచర్ కదా, మీకు ఫ్రెండ్స్ ఏదంటే వాళ్ళతో ఇన్స్పైర్ అయితే పిల్లలు. ఫ్రెండ్ నంబర్ వేరు, మన ఫ్యూచర్ మనం చూసుకోవాలి. 5వ తారీఖు, 14, 23వ తారీఖు డేట్ ఆఫ్ బర్త్ మీది కాస్ట్ డిఫరెంట్, మీ నంబర్ వేరు. ఫ్రెండ్స్ తో ఎడ్యుకేషన్ అనేది ఉండదు. ఇట్లా మీ డేట్ ఆఫ్ బర్త్ కు అనుగుణంగా మీరు తీసుకోవాలి. ఓకేనా. ఇది 1, 10, 19 తారీఖులో పుట్టిన వాళ్ళకి. ఇక నెక్స్ట్ 2, 11, 20, 22. సో దీంట్లో 29వ తారీఖులో పుట్టిన నాగార్జున హీరో అయ్యారా లేదు? మైకేల్ జాక్సన్ వరల్డ్ కింగ్ ఆఫ్ ద డాన్స్ అయినారా లేదు? అంటే వీళ్ళు కళాకారు. వీళ్ళ కళ మామూలుగా ఉండదు, కానీ ఎక్కడో స్టాప్ అవుతుంటుంది. ఏంటి ఎకనామికల్ గా మామూలుగా ఉండదు అలా. ఎవరెస్ట్ దాకా ఉంటుంది, కానీ ఇన్కమ్ మాత్రం ఉండదు. అది ఫాలో చేసినాను అనుకో, వీళ్ళు కూడా మైకేల్ జాక్సన్ ఎన్ని వేల కోట్లు సంపాదించాం, కింగ్ నాగార్జున ఎన్ని సంపాదించాడు. అలానే మీకు ఇంకా బిగ్ బి 11వ తారీఖులో పుట్టిన బిగ్ బి ఎవరు? అమితాబ్ బచ్చన్. అంత్యంతయ్య జాతి పిత మహాత్మా గాంధీ ఈ దేశాన్ని మొత్తం అహింస ఆయుధంతో నడిపించడం లేదు. ఏ పదవులలో పోయిందా? లాల్ బహదూర్ శాస్త్రి కూడా 2వ తారీఖు. సో అవన్నీ ఒక ఎత్తు అయితే మీ పిల్లలు ఎంపీసీ తీసుకోవచ్చు. ఎంపీసీ తీసుకుంటారు చాలా మంది, ఎంపీసీ తీసుకుంటారు, ఈజీ వెళ్ళిపోతారు. ఫారెన్ వెళ్ళిపోవాలని వీళ్ళకి ఎక్కువ షోకు. బాగా తిరగాలంటారు ఎప్పటికీ. ఆ ఫ్లైట్ ఎక్కుదాం, ఈ ఫ్లైట్ ఎక్కుదాం, ఆ బస్ ఎక్కుదాం, ఈ బస్ ఎక్కుదాం, హనీమూన్ పోదాం, ఇదే ఉంటుంది. అంటే పిల్లలు ఇంకా 10 సంవత్సరాలు హనీమూన్ వెళ్ళా బాబు. అంటే మన్మధుడు కదా, మన్మధ మన పాట వేసుకుంటాడు రోజు మన్మధ అంట. సో హెచ్ఈసీ తీసుకోవచ్చు, సిఈసీ తీసుకోవచ్చు, ఐటీ రంగం చేయొచ్చు. తర్వాత వీళ్ళు మల్టీమీడియా, అసలు వీళ్ళకి వచ్చిన మల్టీమీడియా ఎవరికి రాదు. చాలా క్రియేటివిటీ. తర్వాత యూట్యూబ్ లో మొత్తం హై రేంజ్కి వెళ్ళిపోతారు. తర్వాత అగ్రికల్చర్ కూడా వీళ్ళు బాగా చేస్తారు, అగ్రికల్చర్. తర్వాత ఇంకేముంది అక్కడ గ్రాఫిక్స్, మల్టీమీడియా. తర్వాత భాషా పండితులు, బహుముఖ ప్రజ్ఞాశాలు వీళ్ళు, అన్ని రకాల లాంగ్వేజ్ మాట్లాడతారు. ఎందుకంటే తెలుగు మాట్లాడతారు, హిందీ మాట్లాడతారు, ఇంగ్లీష్ మాట్లాడతారు. ఇంకేమైనా ఛాన్స్ ఉంటే కన్నడ, తమిళం కూడా నేర్చుకుంటారు. అవునా కదా? మీ హస్బెండ్ మాట్లాడతారు కదా, 3 లాంగ్వేజ్ మాట్లాడతారు. సురేష్ గోడే అబ్జర్వ్ చేసినవా? ఇంకా ఎక్కువ నేర్చుకోవాలని కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది ఆయన కూడా. సో ఈ డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన వాళ్ళకి అట్లాంటి నేర్చుకుంటాము. ఏమో అట్లా ఈ 2 చంద్రుడు ఇది అయితే వీళ్ళకి ఎంత స్మార్ట్ వర్క్ కావాలంటారు. కానీ ఒక్కొక్కసారి హార్డ్ వర్క్ అయితే తట్టుకోలేదు. అమ్మా ఈ హార్డ్ వర్క్ ఇది స్మార్ట్ చేద్దాం అనుకుంటే ఫ్లైట్ పోవాలంటే గూడ్స్ బండి అనుకుంటాను. వీళ్ళు నా గురించి తెలుదా? కానీ మొత్తం వాళ్ళు తీసుకోవాల్సిన కోర్సులు ఇది. సో మొత్తం మీద అయితే నేను 1, 10, 19, 20 తారీఖు వాళ్ళు చెప్పేసా. మరియు 2, 11, 20, 29 ఆల్రెడీ కంప్లీట్ అయింది చెప్పేసా. ఎందుకంటే ఇంకా నాకు కొంచెం 4 months నుంచి అన్హెల్తీగా ఉంది, అక్కడ నిలబడడం కూడా రాదు. అయినా ఈరోజు April 1st, April Fool కాదు ఇది, మీకోసం ఏదో చేయాలని ఇప్పుడు జస్ట్ 4 to 5 వచ్చి ఈ వీడియో చేస్తున్నా. మీరు లైక్ చేసినా చేయకుండా ఏం ఫీల్ కాదు, ఇన్ఫర్మేషన్ అందించాలని. పిల్లల ఫ్యూచర్ బాగుండాలని ఈ వీడియో చేస్తున్నాము. థ్యాంక్ యూ. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న అలాంటి లైక్ అని యాక్టివేట్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. ఓకే.